భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులను పంపిస్తూ భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి దాదాపు 200 లెక్కన దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి భూభారతితో సమస్యల్లో ఉన్న భూములన్నింటికీ పరిష్కారం లభించనుందా? ఇందుకోసం ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి? అసైన్డ్ భూములు, పట్టాదారు పుస్తకాలు వంటి సమస్యలు తీరనున్నాయా? తదితర అంశాలను భూభారతి చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భూమి సునీల్ మాటల్లో విందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు మూలాధారమైన ధరణి పోర్టల్ బదులు భూభారతి చట్టం తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టము గత ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయికి రెవెన్యూ వ్యవస్థ వెళ్ళి అక్కడే భూ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ రెవెన్యూ సదస్సులు ఏ విధంగా కొనసాగనున్నాయి, ఆ రెవెన్యూ సదస్సులలో వచ్చే భూ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయనున్నారు, ఆ సమస్యలు ఎలాంటి అయితే అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి, మిగిలిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు, తదితర అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు భూభారతి చట్టము రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భూమి సునీల్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టేనా? పూర్తి స్థాయిలో వచ్చింది. ఇప్పుడే కాదు, ఏప్రిల్ 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపై నుంచే చట్టం అమల్లోకి వచ్చింది. అదే రోజు భూభారతి నియమాలు కూడా అమల్లోకి వచ్చినాయి. చట్టము రూల్స్ అమల్లోకి వచ్చినాయి, కానీ ప్రభుత్వం తనంతట తానుగానే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకొని పరిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకొని అది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో 2 దశలుగా ఇప్పటిదాకా పైలట్ కార్యక్రమాలు నడిచినాయి. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ చివరికి ఆ 15 రోజుల పాటుగా 4 మండలాలలో పైలట్ కార్యక్రమం నడిచింది. మే నెలలో ఒక 28 మండలాలు, జిల్లాకి ఒక మండలం చొప్పున 28 మండలాలలో ఈ రెవెన్యూ సదస్సులు ఎట్లా నిర్వహించాలి, సమస్యలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పరిష్కారం చేయాలి, అట్లా చేయటం వస్తున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడానికి ఒక పైలట్ జరిగింది. ఈ 32 మండలాల పైలట్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని దాని ఆధారంగా ఈ జూన్ 3వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టబోతుంది. అంటే మొత్తం మీరు 32 మండలాల్లో 2 విడతల్లో 32 మండలాల్లో మీరు ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహించారు. ఇందులో ఎలాంటి సమస్యలు వచ్చినాయి, మొత్తం ఎన్ని సమస్యలు వచ్చినాయి, అన్నింటిలో వాటిల్లో ఎన్ని అక్కడికక్కడిగా పరిష్కారమైనాయి, ఇంకా ఎలాంటి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు దాదాపుగా ప్రతి మండలానికి 1500 నుంచి 200 సమస్యలు వస్తున్నాయి. మనం ధరణి వచ్చినప్పుడు కూడా చూసుకుంటే కూడా, అంటే ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించే ముందు కూడా ఒక అంచనా ఏంటంటే ప్రతి గ్రామంలో 100 నుంచి 200 సమస్యలు తక్కువలో ఉన్నాయని అంచనా. ఈ రోజున మీరు ఈ 32 గ్రామాల సమాచారం తీసుకొని చూస్తే కూడా ప్రతి గ్రామానికి 150-200 భూమి సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా ఒక అంచనా ఏంటంటే అందాజాగా అంతే వస్తాయి, ఒక 150-200 సమస్యలు యావరేజ్గా. పెద్ద ఎత్తున ఏమొస్తున్నాయని కనుక మనం చూస్తే ఒక 3-4 రకాల సమస్యలే చాలా ఎక్కువ ఉంటాయి. మొట్టమొదటిది సాదా బైనామాలు. తెల్ల కాగితం మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాట మీద భూములు కొన్నాము, పట్టాలు కాలేదు, పట్టాలు కావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 30-40% వాళ్ళే ఉన్నారు. ఇక మరొక కేటగిరీ ఏంటంటే ధరణిలో పుస్తకం వచ్చింది కానీ దాని తప్పులు ఉన్నాయి. సర్వే నెంబర్ తప్పుపడింది, ఇలా సర్వే నెంబర్లు మిస్ అయిపోయినాయి, విస్తీర్ణం తగ్గిపోయింది, పేర్లు తప్పుపడ్డాయి, ఇట్లా రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కేటగిరీ ఉంటాయి. ఇక 3వ కేటగిరీ ఏంటంటే 71 చట్టం కింద 2 పుస్తకాలు ఉన్నాయి. పట్టదారి పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ 2 ఉన్నాయి, ధరణి పుస్తకం రాలేదు. అట్లా దాదాపు 20-30 లక్షల ఎకరాలు ఉంటాయని ప్రభుత్వమే ఇంతకు మునుపు చెప్పిన లెక్క. ఈ మూడింటితో పాటుగా అసైన్మెంట్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి. మేము అసైనీలము, మాకు పుస్తకాలు రాలేదని, అసైనీ వారసుల పేరు మీద పుస్తకాలు మారలేదని, మేము అసైన్మెంట్ భూములు కొనుక్కున్నాం, పేదోళ్ళము, మాకు రెగ్యులరైజ్ చేయలేదని, రకరకాలుగా దాదాపుగా 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి తెలంగాణలో ఉంటే అలా 10-15 లక్షల ఎకరాలకి ఏదో ఒక వివాదం ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవే వస్తున్నాయి. దాదాపు 4 ప్రధాన సమస్యలు. ఒకటి, భూమి ఉంటుంది, పట్టాదారు పాస్ పుస్తకంలో ఆ విస్తీర్ణం ఉండదు. ఒకటి, విస్తీర్ణం అనుభవంలో ఉంటాడు, పట్టాదారు పాస్ పుస్తకం ఎక్కదు. 3,
ఈ రెండు ఉంటాయి. ఇతనికి పోయి ఇతను సాగు చేసేవాడు కాదు, ఇతను ఎక్కడో ఉంటాడు, ఆ భూములు ఇలా పేరుతో రావు, మాకు కావాలని చెప్పేసి మీ దగ్గర దరఖాస్తు ఇస్తాడు. 4 వచ్చేసి అసైన్ ల్యాండ్స్. అసైన్ ల్యాండ్స్ ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చిన అసైన్ ల్యాండ్స్, అవన్నీ వాళ్ళ అనుభవంలో ఉన్నాయి. కానీ చాలామంది పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకోటి అవసరాలకు అమ్ముకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ వాటిని అమ్మేదానికి కానీ కొనుగోలు చేసేదానికి కానీ హక్కు లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి అసైన్ ల్యాండ్స్కి 25 లక్షలు ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉండదంటున్నారు. వాటికి ఏమన్నా పూర్తిగా అమ్ముకునేదానికి హక్కు కలిగించే వెసులుబాటు ఈ భూభారతి చట్టంలో ఉందా? ఇప్పుడు 4 చాలా ప్రధానమే. మీరు అన్న అసైన్మెంట్ భూముల విషయం నుంచి మొదలు పెడదాం. ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో, చట్టం ప్రకారం ఏంటంటే ఎవరికైతే భూమి ఇస్తారో వాళ్ళు అనుభవించాల్సిందే, కానీ అమ్మటానికి వీల్లేదు. వాళ్ళు అనుభవించవచ్చు, వారసత్వంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి దక్కుతుంది, కానీ అమ్మటానికి వీల్లేదు అనేది 1977లో చట్టం చేసుకున్నాం. అయినా కానీ అన్యాయకరణ జరిగిపోయింది. ఇప్పుడు ఈ చట్టానికి ఇప్పటికీ ఒక 6 వెసులుబాట్లు ఉన్నాయి. ఈ పిఓటి చట్టం ఏదైతే ఉందో, తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, దాన్ని మనం పిఓటి చట్టం అంటాము, అసైన్మెంట్ భూముల చట్టం అంటాం. ఈ చట్ట ప్రకారం అమ్మటానికి వీల్లేదు, కానీ 1958 కంటే ముందు కనుక అసైన్మెంట్ ఇచ్చి ఉంటే వాటిని అమ్ముకోవచ్చు. అవి పట్ట భూముల కిందనే లెక్క. 1958 కట్ ఆఫ్ డేటు. రెండోది 1977 కంటే ముందు ఎవరైనా పేదవాళ్ళు కొనుక్కుంటే అది చెల్లుబాటు అవుతుంది, వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు. 1977 నుంచి 2017 మధ్యలో ఎవరైనా పేదోళ్ళు కొనుక్కుంటే వాళ్ళకే లావణి పట్టా ఇవ్వచ్చు. ఆ అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది. ఇది కూడా క్రమబద్ధీకరణ చేయవచ్చు. ఇవి కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్కో ఎక్స్ సర్వీస్ మెన్కో ఇచ్చి ఉంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. అదే రాజకీయ బాధలకు పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చి ఉంటే వాళ్ళు వెంటనే అమ్ముకోవచ్చు. ఈ ఎక్సెప్షన్ పరిధిలో కనుక వచ్చి ఉంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ సమస్య ఏమవుతుందంటే వాళ్ళ భూములు అమ్ముకోవడానికి హక్కులున్న నిషేధిత జాబితాలో చేరినాయి, అవి తొలగించాల్సి ఉంటుంది. ఇక రెండో డిమాండ్ ఇప్పుడు ఏమొస్తుందంటే తెలంగాణలో అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి పట్టా హక్కులు ఇవ్వండి. ఏ రకమైన అసైన్మెంట్, ఈ ఎక్సెప్షన్లో వచ్చిన మాత్రమే కాదు, ఏ రకమైన అసైన్మెంట్ భూమి అయినా అమ్ముకునే హక్కులు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకుంటే పిఓటి చట్టాన్ని మారుస్తే తప్ప అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు రావు. ఒకవేళ ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూములకి పూర్తి హక్కులు ఇవ్వాలి అంటే పిఓటి చట్టం మార్చాలి, దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు భూభారతి పరిధిలోకి వచ్చేటి ఏంటంటే అసైన్మెంట్ భూమి అయి ఉండి అసైనికి పాస్బుక్ రాలే, లేదా అతను అసైని కుటుంబ సభ్యుల చేతిలోనే భూమి ఉంది, వాళ్ళ పేరు భూభారతికి ఎక్కలేదు, అంటే ఇంతకుముందు ధరణికి ఎక్కలేదు, ఇప్పుడు భూభారతి కనబడలేదు. ఇలాంటి వాళ్ళందరికీ భూభారతి చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ ఎంక్వైరీ చేసి అది అసైన్మెంట్ భూమే కాదా, అసైని చేతిలో ఉందా లేదా వాళ్ళ వారసుల చేతిలో ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నట్లయితే ఆర్డీఓ ఇప్పుడు కొత్త బుక్ ఇష్యూ చేయొచ్చు. సో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూమి ఉన్న వాళ్ళు, అసైని వారసులు ఎవరికైనా సరే భూభారతికి ఎక్కకపోయినా, కొత్త పాస్ పుస్తకం లేకపోయినా ఇప్పుడు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆర్డీఓ వాళ్ళకి పాస్బుక్ మంజూరు చేసే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మేము పేదవాళ్ళము అసైన్మెంట్ భూమి కొనుక్కున్నాము, మాకు పాస్బుక్ కావాలి అంటే పిఓటి చట్ట ప్రకారం కలెక్టర్ దరఖాస్తు పెట్టుకుంటే కలెక్టరు ఈ రోజు కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు. 2 కండిషన్స్, కొన్నోళ్ళు పేదోళ్ళు అయి ఉండాలి, 2017 డిసెంబర్ 31 కంటే ముందు కొంటే కలెక్టర్ వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఉంటుంది. మీరు ఇంకొకటి అడిగారు, ఇది అసైన్మెంట్ భూములది కాకుండా నాకు భూమి ఉంది, పాస్ పుస్తకం రాలేదు, ధరణి పుస్తకం రాలేదు, ఏం చేయాలి? అట్లా పార్ట్ బి భూములన్నీ అవే కదా, దాదాపు 18 లక్షల ఎకరాల పార్ట్ బి ఉన్నాయి. అంటే ఆర్ఓఆర్ చట్టం 71 కింద ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంది, ధరణి పుస్తకం రాలేదు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారము దరఖాస్తు కనుక పెట్టుకున్నట్లయితే ఈ రెవెన్యూ సదస్సులలో ఎంక్వైరీ చేసి వాళ్ళు భూమి మీద ఉన్న మాట వాస్తవాన్ని నిర్ధారణ చేసుకొని వాళ్ళకి హక్కులు ఏ విధంగా వచ్చాయో చూసి హక్కుల వివాదం కనుక లేకపోతే ఇప్పుడు భూభారతికి ఎక్కించవచ్చు, వాళ్ళకి పాస్ పుస్తకం ఇవ్వచ్చు. నాకు పుస్తకం ఉంది కానీ తప్పులు ఉన్నాయి, సర్వే నెంబర్ మిస్ అయింది, విస్తీర్ణం తగ్గింది, పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడింది, కొనుగోలు చేస్తే వారసత్వంకి వచ్చి మీరు అంటే పేరు తప్పుపడింది, ఆధార్ నంబర్లు తప్పుపడినాయి, ఈ అన్నిటి కూడా సవరణలు. ఈ ఆర్ఓఆర్ కరెక్షన్ అంటాం దీన్ని. ఈ ఆర్ఓఆర్ కరెక్షన్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 ప్రకారము కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ కరెక్షన్ చేయడానికి ఉంటుంది. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు, ఆ అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు, లేదా ఎవరికి వేరు దరఖాస్తు నమూనాలు ఏమీ లేవు. మనకి ఎట్లాంటి సమస్య ఉన్నా 2 పేజీల ఒక దరఖాస్తు ఫారంని ప్రభుత్వం రూపొందించింది.
ఆ 2 పేజీల దరఖాస్తులో నింపి ఆ రోజున రెవెన్యూ సదస్సులో వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక రసీదు ఇస్తారు మాకు దరఖాస్తు ముట్టినట్టుగా. దాని మీద రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసి విచారణ చేసి అయితే సరిచేయాలి, సమస్య పరిష్కారం చేయాలి. అది పరిష్కారం చేయలేని సమస్య అయితే కూడా పలానా కారణాలతోటి ఇది మేము తిరస్కరిస్తున్నామని రాతపూర్వకంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజున ఈ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు తెలంగాణలో భూమి సమస్య ఉన్న వాళ్ళు చేయాల్సిన పనల్లా ఏంటంటే 2 అంశాలు. దరఖాస్తులు పెట్టుకోవాలి. ఒకటి, మీ గ్రామంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరగబోతుందో తేదీలు డిసైడ్ అని కనుక్కోండి. మీ ఊరిలో రెవెన్యూ సదస్సు ఎప్పుడో కనుక్కోండి. ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళండి. 2 పేజీల దరఖాస్తు నమూనా ఉంటుంది. అలా ఫస్ట్ పేజీలో మీ పేరు, మీకు పాస్బుక్ ఉందా లేదా, పాత బుక్ ఉందా, కొత్త బుక్ ఉందా, మీ ఆధార్ నెంబర్ ఏంటి, ఇట్లాంటి వివరాలే ఉంటాయి. 2వ పేజీలో మీ సర్వే నెంబర్ ఉంటుంది. అని టిక్కు పెట్టడం, నెంబర్ వేయటము, టిక్కు పెట్టడం ఉంటుంది తప్ప పెద్ద పెద్ద పేజీలు రాసేది ఏముండదు. అలా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకి ఆగస్టు 15 లోపల రెవెన్యూ శాఖ పరిష్కారం చూపడానికి అవకాశం అయితే ఉంది.